మనందరికీ తెలుసు, బేతనియా అనేటటువంటి ఓ గ్రామం ఉంది, ఓ ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఓ కుటుంబం ఉంది. ఆ కుటుంబ సభ్యులు ఎవరు అనంటే మార్తా, మరియా, లాజరు. ఈ కుటుంబం గురించి ఒక ప్రత్యేకత ఏంటో తెలుసండి. వీరు యేసుక్రీస్తు ప్రభువుని బహుగా ప్రేమించే కుటుంబం, బహుగా ఆదరించే కుటుంబం, బహుగా సహకరించే కుటుంబం. యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడు వచ్చినా ఈ ఇంటికి ఖచ్చితంగా వచ్చేవాడు. కారణం ఏంటంటే వీరు యేసుక్రీస్తు ప్రభుని ఎంతగా ప్రేమిస్తూ ఉన్నారో అలాగే యేసయ్య కూడా ఈ కుటుంబాన్ని అంతగా ప్రేమిస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. దయచేసి గమనించండి, సంఘానికి దేవుడు ఒక కాపరి నియమిస్తాడు. అనగా మనకి ఆత్మీయ తల్లి సంఘ కాపరిగా దేవుడు ఏర్పాటు చేశాడు. మరి కాపరి అన్ని గొర్రెలను ప్రేమిస్తాయి. కాపరి అన్ని గొర్రెలను ప్రేమిస్తాడు. కానీ మీరు గమనించరు లేదో, అన్ని గొర్రెలు కాపరిని ప్రేమించేవాడు. కొన్ని గొర్రెలు అటు వెళ్తాయి, కొన్ని గొర్రెలు ఇటు వెళ్తాయి, కొన్ని గొర్రెలు మాటినవు, కొన్ని గొర్రెలు మాత్రమే కాపరిని బహుగా ప్రేమిస్తాయి. కానీ దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే, కాపరి అన్ని గొర్రెలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో అలాగే అన్ని గొర్రెలు కూడా కాపరిని ప్రేమించాలి. ఈ సంఘానికి దేవుడు కాపరిగా మన ఆత్మీయ తల్లి గారిని ఇచ్చినప్పుడు, ఆత్మీయ తల్లి గారు అందరినీ ఒకేలా ప్రేమిస్తారు, అందరి కోసం భారంగా ప్రార్థన చేస్తారు. అందరి సమస్యను తమ సమస్యగా భావించి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు సంఘ బిడ్డలుగా ఉంటున్న మీరు, అనగా ఈ ప్రార్థనకు వస్తున్న మీరు అందరూ కూడా సంఘ కాపరైన మన ఆత్మీయ తల్లి గారిని అలా ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, బేతనీ అనేటటువంటి గ్రామంలో, ఆ ప్రాంతంలో అనేక కుటుంబాలు ఉన్నాయి. కానీ అనేక కుటుంబాల్లో ఈ మార్తా, మరియా, లాజరు అనేటటువంటి కుటుంబము యేసయ్యను బహుగా ప్రేమించే కుటుంబం, యేసయ్యకు బహుగా సహకరించే కుటుంబం, యేసయ్యకు అన్ని విధాలుగా చూసుకునేటటువంటి కుటుంబము ఈ కుటుంబం అని. యేసయ్య బేతనీ అనేటటువంటి ప్రాంతానికి వస్తే ఇంకా ఏమీ ఆలోచించాల్సిన పరిస్థితి ఉండదంట. ఎందుకంటే ఇక్కడ నాకు ఒక కుటుంబం ఉంది అని ధైర్యంగా ఉంటారంట. చూడండి, సంఘ కాపరి మన ఆత్మీయ తల్లి గారు ప్రార్థన చేస్తారు. కుటుంబ సభ్యులు, సంఘ బిడ్డలందరి కోసం ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేస్తూ ఉంటారు. అలా ప్రార్థిస్తున్నప్పుడు, ప్రభువా, ఈ కుటుంబం మా సంఘానికి ఇచ్చావు నాయన, వందనాలు ప్రభు. వీరు చాలా ప్రేమించే కుటుంబం, వీరు చాలా సహకరించే కుటుంబం, వీరు ఏ సేవకు ఏ అవసరం వచ్చినా అవసరాన్ని గుర్తించి సహకరించే కుటుంబం. ఈ కుటుంబం ఇచ్చినందుకు, ఈ బిడ్డలు ఇచ్చినందుకు వందనాలు నాయన అని ప్రార్థిస్తూ స్తుతిస్తారు. ఇంకో కుటుంబం వస్తుంది, వీరు అలాంటి వారేనా, ఇంకో కుటుంబం వీళ్ళు అలాంటి వారేనా, ఇంకో కుటుంబం వస్తుంది. కాస్త ప్రార్థన ఏమవుతుందో తెలుసండి, భారంగా అవుతుంది. ప్రభువా, మాట వినరు నాయన, ఏడిపించేస్తారు ప్రభువా, పదే పదే చెప్పాల్సి వస్తుంది నాయన, కాస్త వీరిని మార్చు ప్రభువా, కాస్త వీరు మారినట్లుగా చెయ్యి ప్రభువా అని కొన్ని కుటుంబాల గురించి అలా ప్రార్థిస్తున్నప్పుడు అది మనకు ఆశీర్వాదకరమా? చెప్పండి ఒకసారి. ఆశీర్వాదకరం కాదండి. మనల్ని బట్టి, మన కుటుంబాలని బట్టి కాపరి ప్రభువును స్తుతిస్తే అది మనకు బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. అదే మనల్ని బట్టి ఆ కాపరి కన్నీరు విడుస్తూ, ప్రభువా మాట వినట్లేదు నాయన, తిరగబడుతున్నారు నాయన, ఎన్నోసార్లు చెప్పించుకుంటున్నారు నాయన అని వారిని బట్టి కాపరి కన్నీరు కారిస్తే అది మనకు అంత ఆశీర్వాదం కాదు. అది మన ఆశీర్వాదం అవ్వాలి అని అంటే మనము కాపరి మాట, ఆత్మీయ తల్లి గారి మాటకు లోబడి, దేవుని మాట ఇది అని మనం విశ్వసించి లోబడినట్లయితే మనము కూడా మాట వినేవారి లిస్టులో ఉన్నప్పుడు మనల్ని బట్టి కూడా దేవుడు సంతోషిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇది ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి మనందరం కూడా. అయ్యా, నన్ను బట్టి, మా కుటుంబాన్ని బట్టి మా కాపరి, మా ఆత్మీయ తల్లి గారు ఎప్పుడు సంతోషించే విధంగా ఉండాలి. మమ్మల్ని బట్టి నాయన స్తుతించే విధముగా ఉండాలి. ఆ విధముగా మా ఆధ్యాత్మిక జీవితాన్ని, ఆ విధంగా మా వ్యక్తిత్వ జీవితాన్ని, ఆ విధముగా మా నడిపింపు, ఆ విధముగా మా క్రమశిక్షణ జీవితాన్ని చేయి ప్రభువా అని ఎప్పుడు కూడా మీరు ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు బేతనీ అనేటటువంటి ప్రాంతానికి వస్తే సంతోషించేవారంట, ఆనందించేవారంట. ఇక్కడ నాకు ఒక కుటుంబం ఉంది అనేటటువంటి ఒక భరోసా, ఇక్కడ నాకు ఒక కుటుంబం ఉంది, అన్ని విధాలుగా వీరు నన్ను చూసుకుంటారు అనేటటువంటి సంతోషం యేసుక్రీస్తు ప్రభువారు కలిగి ఉండేవారు. అయితే విచారకరం ఏంటంటే, ఒక రోజు
ఆ కుటుంబంలో ఒక వ్యక్తికి బాలేదు. ఆ వ్యక్తి ఎవరు అంటే లాజరు. చదువుదాం 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 1వ వచనం. లాజరు అను ఒకడు రోగి ఆయను. ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియా సహోదరుడు. అతని అక్క చెల్లెలు, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. ఇప్పుడు ఆ కుటుంబంలో మగ వ్యక్తిగా ఉన్న ఆ లాజరుకు అనారోగ్యం వచ్చింది. మరి అది ఏ అనారోగ్యమో మనకి పరిశుద్ధ గ్రంథంలో అంత స్పష్టంగా కనబడదు, కానీ అది మరణమునకు సంబంధించిన అనారోగ్యం. అయ్యా వర్తమానం పంపారు. ఆ రోజులలో ఉత్తరాలు లేవు, ఆ రోజులలో ఫోన్స్ లేవు, ఆ రోజులలో టెలిగ్రామ్స్ లేవు, ఏమీ లేవు. కేవలం కబురు పంపేవారు. ఒక మనిషి ద్వారా కబురు పంపేవారు, అంతే. కబురు పంపారు, వర్తమానం పంపారు. యేసుక్రీస్తు, ప్రభువా నువ్వు బహుగా ప్రేమిస్తున్న మా కుటుంబంలో ఒక సమస్య వచ్చింది. నువ్వు బహుగా ప్రేమిస్తున్న ఈ లాజరుకు మరణకరమైన రోగం వచ్చింది. నువ్వు త్వరగా వచ్చి ప్రార్థన చేస్తే స్వస్థపడుతాడు, బాగుపడతాడు అని వర్తమానం పంపారు. దయచేసి గమనించండి, మన జీవితంలో కూడా కొన్ని సమస్యలు చాలా తీవ్రమైన పరిస్థితుల్లో వస్తూ ఉంటాయి. ఏం చేయాలో తెలియదు. మన సమస్యను తీర్చుకోవడానికి మనం ఏం చేస్తామో తెలుసండి, మన ధనాన్ని ఉపయోగిస్తాం. చూడండి, భయంకరమైన అనారోగ్యము కావచ్చు, ఏదైనా పరిస్థితి వచ్చిందనుకోండి, డబ్బులు ఉన్నాయి కదా, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోయి ట్రీట్మెంట్ చేసుకుందాం అని మనకున్న డబ్బును బట్టి మనం ఆ ట్రీట్మెంట్ చేయించుకుంటూ ఉంటాం. ఇప్పుడు డబ్బులు లేవు, పోలీ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా, నాకు వారు తెలుసు వీరు తెలుసు కదా, వారి రికమెండేషన్ ద్వారా ఈ సమస్యకు పరిష్కారం తీర్చుకుందాం. అది అనారోగ్యమైనా మరి ఏ సమస్య అయినా సరే ఈ సమస్యకు పరిష్కారం తీర్చుకుందామని మనుషులను ఆశ్రయిస్తే వారు కూడా హ్యాండ్ ఇచ్చేశారు. అనగా వారు కూడా సహాయం చేస్తాను, నీకు నేను ఉన్నాను అని ఇదివరకు భరోసానిచ్చిన వారు నువ్వెవరో తెలియనట్టుగా ముఖం తిప్పేసుకున్నారు. ఇప్పుడు డబ్బుతో పనవట్లేదు, తెలిసిన వారితో పనవట్లేదు, పోరాడుతున్నారు. కానీ పోరాడుతున్న ఈ పోరాటంలో శక్తి కోల్పోతున్నారే కానీ సమస్య మాత్రం తీరడం లేదు. అలా పోరాడుతూ మీకున్న ధనము, మీకున్న పరిస్థితి, మీకున్న పలుకుబడిని ఉపయోగించి మీ సమస్యను తీర్చుకున్నామని పోరాడి ఆ పోరాటంలో విఫలమైనట్లయితే ఒక దైవజనుడిగా చెప్తున్నాను, దేవుని పాదాల దగ్గరికి వచ్చి మొదలుపెట్టే ప్రయత్నం చేయండి. దేవునికి స్తోత్రం. మీ పోరాడుటకు శక్తి సరిపోకపోయినప్పటికీ ప్రభు దగ్గరికి వచ్చి మొదలుపెడితే నా దేవుడు మీ ప్రార్థన వింటాడు. దేవునికి స్తోత్రం. పోరాడుటకు నా బలము చాలక, పోరాడుటకు నా బలము చాలక, నీ పాదాలపై ఒరిగినానయ్య, ఒరిగిపోతానయ్యా, నీ పాదాలపై ఒరిగినానయ్య, ఒరిగిపోతానయ్యా. నా జీవితానికి యజమానుడా నువ్వు మాత్రం కొడుతునేసయ్యా. నా జీవితానికి యజమానుడా నువ్వు మాత్రం కొడుతునేసయ్యా. గుండె జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో, గుండె జారిపోయే నిందలెన్నో, ఆత్మీయులతో అవమానాలెన్నో, పోరాడుటకు నా బలము చాలక, పోరాడుటకు నా బలము చాలక, నీ పాదాలపై ఒరిగినానయ్య, ఒరిగిపోతానయ్య, నీ పాదాలపై ఒరిగినానయ్య, ఒరిగిపోతానయ్య. దేవునికి స్తోత్రం.
శక్తి, బలము, ధనము, పలుకుబడి ఇవన్నీ పోరాడి తీరా చూసినట్లయితే ఆ సమస్య మనం తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, శక్తి అంతా కోల్పోయినప్పుడు దేవుడు అంటున్నాడు, పోరాడావు కదా, నీకున్నదంతా ఉపయోగించుకొని పోరాడావు కదా, నా దగ్గరికి రా, నా సన్నిధికి రా, మోకరించి ప్రార్థించి నువ్వు ఎంత శక్తి అయితే కోల్పోయావో తిరిగి రెట్టింపు శక్తిని ఇవ్వడం మాత్రమే కాకుండా నీకు నేను సహాయం చేస్తాను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, నీకు సహాయము చేయువాడను నేనే. దేవుని కన్నా గొప్ప సహాయం మనకి ఎక్కడ దొరకదండి, ఎక్కడ దొరకదండి. మీరు సాధ్యమైతే ప్రయత్నం చేసి చూడండి. మనుషుల ద్వారా మనకు సహాయం దొరికినట్టుగా కనపడుతుంది, కానీ అంతకన్నా గొప్ప సహాయం మనకి ఎక్కడ వస్తుంది? దేవుడి దగ్గరే వస్తుంది. మరి దేవుడు ఎలా సహాయం చేస్తాడు? పరలోకం నుండి దిగి సహాయం చేస్తాడా? కాదండి. మనకి ఎవరి ద్వారా అయితే సహాయం రావాలని దేవుడు నిర్ణయించాడో వారి ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తాడు. వారు కఠినమైన మనస్తత్వం కలిగిన వారైనా సరే